వర్ష బీభత్సం ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. వర్షం తగ్గినా వరద మాత్రం వీడలేదు. జనవాసాలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కాలనీలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల పంట పొలాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. చాలా మంది సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేసిన సర్కారు సహాయ పునరావాస చర్యలపై దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు తగ్గినా వరద కష్టాలు ప్రజల్ని వేయటం లేదు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు ఇంకా ముంపు బారినే ఉన్నాయి. విజయనగరంలోనూ ఇదే పరిస్థితి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన మంత్రి కొండ్రు రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మనోధైర్యం కల్పించారు. భారీ వర్షాలతో శ్రీకాకుళం అతలాకుతలమైంది. వర్షాలు తగ్గినా వరద తగ్గుముఖం పట్టలేదు. శ్రీకాకుళం పట్టణంలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. హడ్కో కాలనీ, రైతు బజార్, కూడాలి, దీపమహల్, గుంటి వీధి ప్రాంతాల్లో వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళంలో పెద్దపాడు జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండటానికి సిబ్బంది దారి మళ్లించారు. పట్టణంలో రామలక్ష్మణ జంక్షన్ నుంచి విశాఖ ఏ కాలనీ వరకు భారీ వరద ప్రవాహం రోడ్డుపై చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇందిరానగర్ కాలనీ, విశాఖ ఏ, బి కాలనీలు, సీతానగర్ కాలనీల్లో రహదారులు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నీలం తుపాన్ ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇన్నీస్పేట, రత్తకన్న గ్రామాల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. వరద ధాటికి సంతబొమ్మాళి మండలం సైతం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతమైన సంతబొమ్మాళికి చుట్టూ ఉన్న 5 మండలాల నుంచి వచ్చిన వరద నీరు తంపర భూముల గుండా సముద్రంలో కలుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ సంస్థ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తంపర భూముల్ని ఎత్తు చేయడం వల్ల సముద్రంలో కలవాల్సిన నీరు వెళ్లకుండా ముంపునకు కారణమైంది. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపడ, సంతబొమ్మాళి, బోరుభద్ర, వడ్డివాడ గ్రామాల మధ్య రహదారులపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రహదారి వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వర్షాల మూలంగా జిల్లా వ్యాప్తంగా 68,000 ఎకరాల్లో వరి పంట, 15,000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగినట్లు అధికారిక అంచనా. క్షేత్రస్థాయిలో చూస్తే అంతకు రెట్టింపు నష్టం సంభవించింది. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 130 ఇళ్లు నేలకూలాయి. మరో 1245 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 75 చెరువులకు గండ్లు పడగా 30 రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 3 చనిపోయారు. జిల్లాలో వర్షాలు దారుణంగా దెబ్బతీయడంతో తక్షణ సహాయక చర్యల నిమిత్తం మంత్రి కొండ్రు మురళీమోహన్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. బాధితుల్ని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని, వారికి మనోధైర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చాలా వరకు రోడ్లన్నీ కూడా పాడవడం జరిగింది. చిన్న చిన్న బ్రిడ్జెస్ అన్నీ కూడా పోవడం జరిగింది. చాలా చెరువులు అన్నీ కూడా గండి కొట్టడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం చాలా వరకు పనిచేయడం జరిగింది. అన్ని రోడ్స్ అన్నీ కూడా రివైవ్ చేయడం జరిగింది. గట్లన్నీ కూడా కట్టడం అన్నీ కూడా చేస్తున్నాం. అయినప్పటికీ ఈ పంట నష్టాన్ని మాత్రం ఊహించినంతగా శ్రీకాకుళం జిల్లాలో ఈసారి జరగడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లడం, రైతులకి ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా కృషి చేయాలని మేము అనుకుంటున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టిన విజయనగరం జిల్లాలో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. కాలువలు, చెరువులు వందల్లో కోతకు గురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి 4 మున్సిపాలిటీలోనూ రహదారులు, మురికి కాలువలు, తాగునీటి పథకాలు, భవనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల అధిక వర్షానికి వరి పంట నేల కొరిగింది. రైతన్న కోలుకోలేని దెబ్బతిన్నాడు. దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగ ప్రాథమిక అంచనా.